ఏటీసీ సెంటర్లలో చదువుకునే విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పని చేయడానికి కావాల్సిన నైపుణ్యం ఉన్నప్పటికీ సాఫ్ట్ స్కిల్స్ లేక ఇంటర్వ్యూలు ఎదుర్కోలేక ఉద్యోగాలు పొందట్లేదన్నారు. సాధించాలనే తపన ఉన్నప్పుడే ఉద్యోగం దొరుకుతుందన్నారు. హైదరాబాద్లోని రెడ్ హిల్స్లో ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏటీసీల్లో 100% అడ్మిషన్లు రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏ ఇన్స్టిట్యూట్కైనా అడ్మిషన్స్ ఛాలెంజింగ్ అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆలోచనతో అన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి అడ్మిషన్స్ పెరిగేలా చూశారన్నారు. సమాజంలో ఎవరికి లేని గౌరవం కేవలం టీచర్లకు మాత్రమే ఉంటుందన్నారు. ఏటీసీల్లో చదివే విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకున్నప్పుడే సక్సెస్ అవుతామన్నారు. 539 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావాలని అడుగుతున్నారని, ఈ అంశం సీఎం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 98% అడ్మిషన్స్ వస్తున్నాయంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఎన్ని ఇన్స్టిట్యూషన్కి కూడా అడ్మిషన్స్ ఈజ్ అ ఛాలెంజ్, రియల్లీ ఇట్స్ అ ఛాలెంజ్. దానకిషోర్ గారి ఐడియా ఏదైతే ఉందో ఇతర డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ద ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు, లేబర్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ వెళ్ళినప్పుడే కొద్దిగా డెఫినెట్లీ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. టీచర్స్కి ఎంత రెస్పెక్ట్ వస్తుందో ఏ ప్రొఫెషన్లో లేదండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ వన్ కెన్ బీ ఇన్. నేను అదే దానకిషోర్ గారికి అదే చెప్పాను. 4 o'clock నేను సీఎం గారితో కలుస్తాను నేను అదర్ ప్రోగ్రామ్. ఐ విల్ ట్రై టు పుష్ ఫర్ దిస్ ప్రపోజల్ ఆఫ్ 539 అవుట్సోర్సింగ్కి. అది చేసుకోవాలి, లేకపోతే దెర్ ఇస్ నో యూస్. రాష్ట్రంలోని 65 ఏటీసీల్లో 54 కాలేజీల్లో 100% అడ్మిషన్స్ వచ్చాయన్నారు. 54 కాలేజీల ప్రిన్సిపల్స్, 10 మంది ఉమ్మడి జిల్లాల స్పెషల్ ఆఫీసర్స్, 34 మంది వైస్ చైర్మన్లు, 20 మంది ట్రైనింగ్ ఆఫీసర్స్, 32 మంది డిప్యూటీ ట్రైనింగ్, అసిస్టెంట్ స్కిల్ ట్రైనింగ్ ఆఫీసర్లను సన్మానించారు మంత్రి వివేక్. టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధరలు పాల్గొని అనంతరం టీ గేట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఏటీసీ సెంటర్లలో ఎక్కువ మంది బలహీన వర్గాల పిల్లలే చేరుతారన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ఏటీసీల్లో చదువుకున్న విద్యార్థులకు ఉపాధి కల్పించకపోతే మనం ఎంత చేసినా ఫలితం ఉండదన్నారు. ఐటీఐలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని, సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. లేబర్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్నింటినీ ఒకే విభాగం కిందకు తీసుకొచ్చామన్నారు. ఏటీసీ సెంటర్లలో నేర్పించేది రియల్ స్కిల్స్ అన్నారు. ఎప్పుడు లేని విధంగా ఏటీసీ సెంటర్లలో పనిచేసే ఉపాధ్యాయుల కోసం టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేశామన్నారు. ప్రభుత్వ ఐటీఐలో 20,000 మంది విద్యార్థులు చేరారని తెలిపారు దానకిషోర్. వాట్ ఎవర్ ట్రైనింగ్స్ యు గివ్, అన్లెస్ a student is placed a gainful employment, it's of no use. వీళ్ళందరూ కూడాను 20 నుంచి 17,000, 18,000, 21,000 రూపాయల జీతాలు, లేకపోతే 10,000 రూపాయల జీతాలు తీసుకుంటుంటే లేబర్ వర్కర్స్ అంతా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడాను చాలామంది హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఐఆమ్ షూర్ వాళ్ళ పిల్లల్ని ఈ డిపార్ట్మెంట్లోకి వస్తుంటారు, ట్రైనింగ్లకు వస్తుంటారు, ఐటీఐలకు వస్తుంటారు. వాళ్ళు 90% మంది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఈ విద్యా సంస్థలు మన దగ్గర చదువుకుంటున్నారు. అందరూ కూడా వెళ్ళి ప్రిన్సిపల్స్కి దన్నుగా నిలిచారు కాబట్టి ఈరోజు చక్కటి అడ్మిషన్స్ జరిగాయి. మన ఐటీఐలో ఉంటే 20,000 మంది విద్యార్థుల్లో మంచి మెరికల్ లాంటి బాగా చదువుకున్న 5,000 మంది విద్యార్థులు తీసుకొని ఫారిన్ లాంగ్వేజ్ తీసి నేర్పించాలి వాళ్ళకి. ఏటీసీల్లో 100% అడ్మిషన్స్ తేవడం పెద్ద టాస్క్ అని, ఒక్కో జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ నియమించి అడ్మిషన్స్ సాధించామన్నారు లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్. గ్రామీణ ప్రాంత పిల్లలకు అవగాహన కల్పించామని చెప్పారు. 10th ఇంటర్ డ్రాప్అవుట్ పిల్లలపై ఫోకస్ చేశామని తెలిపారు. 20% ఉన్న అడ్మిషన్లను 90%కి తీసుకొచ్చామని చెప్పారు గంగాధర్. ఈచ్ ఐటీఐ వెళ్ళి మీరు కంపల్సరీ విజిట్ చేయాలి, ఏటీసీ విజిట్ చేయాలి. అక్కడ ఇష్యూస్ ఏమున్నాయో మా దృష్టికి తీసుకొని రండి, దాన్ని బట్టి మేము అడ్రస్ చేస్తాము అని కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక రివ్యూ మీటింగ్స్ పెట్టడము, వీడియో వర్చువల్ మీటింగ్స్ విత్ ఆల్ ప్రిన్సిపల్స్తో మాట్లాడడము, అట్లా డిఫరెంట్ ఇనిషియేటివ్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వటం జరిగింది సార్. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ని మనం ట్యాప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్ని పట్టుకొని వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఏటీసీస్లో జాయిన్ అవ్వండి అని చెప్పడం కూడా జరిగింది సార్. తమ శాఖలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేయడం సంతోషంగా ఉందన్నారు ఐటీసీ ఉద్యోగులు. తమను గుర్తించి ప్రోత్సహించినందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కు ధన్యవాదాలు చెప్పారు.